పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. అడుగులు తడబడినా అలసట భయబడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు మన ప్రభు. ఆ నడిపించే ఆ గొప్ప కాపరి వైపు చూస్తూ ఈ 3 గంటల ప్రార్థనలో ప్రార్థిస్తాం. ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ఫెలిసిటమ్మ పండుగ సందర్భంగా 7 కుమారులు దేవుని కోసం సాక్షులుగా మారిన పండుగ సందర్భంగా వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశంలో అర్పించుకుందాం. పెంటారెడ్డి ఆరోగ్యమేరీ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, శారీరక మానసిక ఆరోగ్యం, అతని రెక్కల క్రింద ప్రభు ఆమెను కాచి కాపాడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పెంటారెడ్డి ఆరోగ్యమేరీ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు మంచి జీవిత భాగస్వామి వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పత్తి ప్రకాష్ 20 రోజుల నుండి లంగ్స్ మరియు లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఐసీయూలో వెంటిలేటర్లో ఉండగా అతడు త్వరగా కోలుకోవాలని, జ్వరం తగ్గిపోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈరోజు మన మధ్యలో ఎలక్ట్రీషియన్గా సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే రాజు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా పూజలో చెప్పినట్టే మరొకసారి రాజు కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. వాళ్ళ కుటుంబాన్ని, సేవలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభు ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలని మనవి చేస్తున్నాను. రాజు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్నవారు, తెలుగు వడకానికి వస్తున్నవారు యేసు రక్తకోటలో మరుగుపరచబడాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి పునీతులైన ఫెలిసిటీ మరియు వారి 7 కుమారులు మరణించినటువంటి రక్తసాక్షిగా మరణించినటువంటి చిన్నమన ప్రత్యేక తలంపులతో మన తలంపులన్నీ అర్పిస్తూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పూర్వ నిబంధనలో మక్కబేయుల గ్రంథంలో ఏ విధముగా తల్లి 7 పిల్లలతో తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని చావైనా బ్రతుకైనా ప్రభు కోసమే అని అంకితం చేసుకున్నదో, అలాగే ఈరోజు తల్లి శ్రీ సభ పునీతులైన ఫెలిసితమ్మ మరియు వారి 7 కుమారులు ఒకేసారిగా మరణించినటువంటి ఆ గొప్ప ఆదర్శ జీవుల యొక్క పండుగను మనం ఈరోజు కొనియాడుతున్నాం. ఉదయకాల పూజలో మనం విన్నాం, ఒక్కరిద్దరు పిల్లల్ని మనం నడిపించడమే ఎంత కష్టమో, కానీ 7 పిల్లలు తన భర్తను కోల్పోయిన విధవరాలు తన జీవితంలో ఏ విధంగా ఈ పిల్లలందరినీ పెంచిందో, పెద్దగా చేసిందో, తర్వాత వాళ్ళ ప్రభావం ఏ విధంగా ప్రజలకు అనుకూలంగా ఆశీర్వాదంగా మారిందో పండుగను కొనియాడుతున్న శుభవేళలో మనమందరం కలిసి ప్రభుని ఆరాధిస్తూ మమ్మల్ని కూడా, మా కుటుంబాన్ని కూడా, మా పిల్లలను కూడా అలాగే నడిపించడానికి జ్ఞానం కావాలని తల్లిదండ్రులుగా మీ పిల్లలు ఒకవేళ తప్పిదారులు ఉంటే, పిల్లలకు ఏదైనా అవసరత ఉంటే అన్నిటిని అర్పించి ఈరోజు ఈ పండుగ ద్వారా ప్రార్థించండి. కీర్తన 37, 23, 24 వచనం, ప్రభువే నరుని నడిపించును, ఆ నరుడు పడిపోయినా మరల లేచును, ప్రభువే అతనిని చేయి పట్టుకొని పైకి లేపును. Psalm 37, 23-24, the Lord himself will lead every human being, even though they have fallen down, God will with these hands lift them up. కీర్తన 107, 28 వచనంలో, ప్రభువుని అంతటా వారు తమ శ్రమలలో ప్రభుని మొరపెట్టగా అతడు వారిని కాపాడెను. Psalm 107:28, when they cried out to God, groaned to God in their need, God came to their rescue. We read that. మొదటి గుర్తులో మత్తయి సువార్త 5:11లో, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు అని ప్రభు చెప్తున్నాడు. మామూలుగా ఎవరైనా నిందిస్తే, అవమానిస్తే బాధపడతాం, దేవుడు ధన్యులు అని పలుకుతున్నాడు. అష్టభాగ్యంలో ఒకటిది. Matthew 5:11, and the Sermon on the Mount, the Lord said, when people keep humiliating you, putting you down and affect you and talk all kinds of ill against you, you are a blessed one. Matthew 5:11. ప్రార్థన చేసుకుంటూ పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంధకారంలో పయనించిన ఏ అపాయము జంకనని కీర్తన 23:4 పాడుదాం. Even if you walk through the valley of darkness, you are nothing to be afraid. Psalm 23:4. దేవుడు నిన్ను నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగతీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం
నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత నచ్చ చెప్పినా సర్వాధికారి వలె జీవించినటువంటి ఆ రోమన్ చక్రవర్తి పలికిన, అక్కడ ఉన్నటువంటి అధికారి చెప్పిన, ఫెలిసిటమ్మ మాత్రం తన పిల్లలకు ధైర్యం చెప్పి వాళ్ళను ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోవటానికి బలమిచ్చింది. అలాంటి తల్లి ప్రార్థన ఫలించి ఈరోజు 7 కుమారులు ఒక్క ఊరిలోనే, ఒక్క ఇంటిలోనే పునీతుల కాగలిగారు తల్లితో పాటు. ఈరోజు ఆ పునీతుల యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం. రోమ్ నగర అధికారి పుబ్లియస్ అనే వ్యక్తి బంధించి తన ఎదుట హాజరు చేసిన తర్వాత, ఫెలిసిటీ, నీ పిల్లల మీద కనికరం చూపించు, వాళ్ళ యువకులు, గొప్ప వధువులు, గౌరవం పొందవలసినటువంటి వారు అని పలికి ఎంత నచ్చ చెప్పినా, ఫెలిసిటమ్మ గారు, నీ కనికరం భక్తిహీనతతో కూడుకున్నది. నన్ను నా పిల్లల పట్ల కనికరం చూపుమని ప్రోత్సహించడం వల్ల నన్ను అతి క్రూరమైన తల్లిగా మార్చాలని చూస్తున్నావా? అది మాత్రం జరగదని 7 కుమారుల వైపు ప్రేమతో చూస్తూ ఈరోజు పూజలో మీకు చదివి వినిపించాను. నా ప్రియమైన బిడ్డలారా, మీ కన్నులెత్తి మోక్షం వైపు చూడండి. అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పునీతులతో సహా మీకోసం ఎదురు చూస్తున్నారమ్మా. వారి ప్రేమలో స్థిరంగా ఉండి విశ్వసించండి, మీ ఆత్మల రక్షణ కోసం ధైర్యంగా ఉండండి అని ఉత్సాహపరిచింది. తాత్కాలికమైన ఈ లోక యాత్రికులం మనము శాశ్వతమైన నిత్య జీవ రాజ్యం చేరుటకు ఈ గమ్యమును తల్లి తరచుగా చెప్పే మాటలు విని నేను ఈరోజు చెప్పాను. పరలోక ఆనందమును ముందు వాళ్ళందరూ కలిసి స్తుతి గీతములు పాడారంట. ఒకే ఏకకంఠముతో చనిపోవటానికి ముందు స్తుతి గీతములు పాడారు. ఫెలిసిటమ్మ గారిని క్రూరంగా హింసించమని శాసించాడు. ఆ 7 సోదరులు ధనాశ, ఉద్యోగం వంటి ఎన్ని ఆశలు పుట్టించినా వాళ్ళు మాత్రం దానికి లొంగక తమ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నారు. హింసించిన, బాధ పెట్టిన ప్రభు కోసమని నిలబడ్డారు.
ఈరోజు మనకు కూడా అంత ఘోరమైన సంఘటనలకు జరగకపోవచ్చు. మనకు జరిగే చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు, కలిమి కాల్చివేసినా, శోకాలు గుండెను చీల్చివేసినా నీ చిత్తం నెరవేర్చాలి ప్రభా అని 2 కొరింథీ 4:17 ప్రకారం ప్రార్థన చేసి పాడబోతున్నాం. 2 Corinthians 4:17 As Felicita went through along with her 7 sons great torture by the local emperor, the same way we to go through different kinds of situations, difficulties. దానిలో మనం పాడే పాటే ఈ పాట ఆ పరిస్థితిలో కూడా ప్రభువే నన్ను నడిపిస్తాడని ప్రార్థనతో పాడదాం. మీ కష్టాలను అర్పించి ప్రార్థించండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెలు చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మన కష్టాలు, శోకాలు అన్నిటినీ అర్పించి ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎంత చెప్పినా హింసించి మిమ్మల్ని అంతం చేస్తాను అని పలికిన వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. కావున చక్రవర్తి మండిపడి వారికి మరణశిక్ష విధించాడంట. 7 పిల్లలు ఆ రోజు చనిపోయారు. ఆ ప్రకారమే ఆ 7 అన్నదమ్ములు క్రీస్తు విశ్వాసం కోసం తన ప్రాణాలు అర్పించి మోక్ష రాజ్యంలో వేద సాక్షి కిరీటులైనటువంటి రోజు ఇది. మరో 4 మాసముల తర్వాత అనగా క్రీస్తు శకం 162లో పెళిసితమ్మ గారిని కూడా శిరచ్ఛేదనం చేయించాడు. ఈ విధముగా వాళ్ళు 8 మంది మనకు పునీతులుగా మారారు. అటువంటి పండుగ దినమున ప్రభువా, మా జీవితంలో దేనిని కోల్పోయినా నీవు మాతో ఉన్నావు. కలిమిలో ఉండడం, అన్నీ కలిసి ఉండడం, లేకుండా ఉండడం అన్నీ నాకు తెలుసని ఫిలిప్పీ 4:12లో పౌలు గారు పలికినట్టు, ఏదైనా కోల్పోయినట్టు అనిపిస్తే దేవుని మాత్రం కోల్పోకుండా ఉంటే అన్నీ కలిగిన వాళ్ళుగానే మనం ఉన్నట్టు అని అర్థం. Philippians chapter 4 verse 12, you may be thinking that you are losing something, but then you will never lose anything. If God is with you, you are a richest person, you have everything. Philippians chapter 4 verse 12. ఫిలిప్పీ 4:19 కూడా ఐశ్వర్యమందు అవసరం తీరుస్తాడని ప్రభు చెప్తూ ఉన్నాడు. Philippians 4:19 we hear God will supply all our needs, so we should be able to live in every situation joyfully. పాడదామా ప్రియన సహోదరి సహోదరులారా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసటపై బడినా, అడుగులు తడబడిన అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రార్థనతో పాడదాం. అన్ని కలిగిన వ్యక్తులుగా ఆయనతో ఉండి పొందుకొని జీవిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోజు నడిపిస్తున్న దేవుని రెక్కల క్రిందికి వచ్చే టైం ఇది. యేసు ప్రభువునకు హృదయానికి సమర్పించుకుందాం. ఎవ్రీడే వి కమ్ టు ద వింగ్స్ ఆఫ్ గాడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. ఈరోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ఈ 7 దేవుని యొక్క బిడ్డలు, కుమారులు, తల్లి జీవితాన్ని ఒక్క మాటలో అవిలాపురి పునీత తెరెజా ఇలా చెప్తుంది. Teresa of Avila speaks about this death of these people like this. Beautiful it is. జీవితం ఎంతో వేగంగా గతించిపోతుంది. కాబట్టి మనం ఎలా జీవించాలి అనే దానికంటే ఎలా మరణించాలి అనే విషయాన్ని గురించి బాగా ఆలోచించాలి అని చెప్తుంది. As life is going in a swift manner, very fast. Instead of thinking how to live, she says, Teresa of Avila, we should also think how we must die. That's how they showed us a beautiful example. పునీత ఫెలిసిటమ్మ గారా, మా కొరకై ప్రార్థించండి. సెయింట్ ఫెలిసిటా, Pray for us. లూకా 22వ అధ్యాయం 31-32 వచనంలో వాళ్ళకు వచ్చిన శోధనలు లాగా ఈ లోకంలో మనకు కూడా శోధనలు వస్తుంటాయి. As they went through the test, we also go through a different test. ఈ గుర్తులో మీకు కలిగే పరీక్షలు, శోధనలు నడిపించండి, కుటుంబ శోధనలు నడిపించండి. After all your tests, Luke 22:31-32, even Simon was not an exception. Simon Peter. Jesus said to him, Satan has commanded to sift all of you like a wheat, but I have prayed for you. Simon, Simon, that's what he said. Simonu, మిమ్ము గోధుమ వలె జల్లెడ పట్టుటకు సైతాన్ని ఆదేశించను, కానీ
మీ విశ్వాసం తొలగిపోనుండగా నేను మీకై ప్రార్థించితని. అవర్ గాడ్ ప్రేస్ ఫర్ us so that our faith will not fail, and through faith we will be able to achieve great things in our lives. ఆమేన్. నడిపిస్తాడు ప్రభు. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులార, శోధనలు బాధల మధ్యలో, పరీక్షల మధ్యలో నడిపించుము దేవాని పాడుదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. గోధుమ వలె చల్లడపట్టే సాతాను శోధనలే నాకెదురైనా, గోధుమ వాలే జల్లడ పట్టే సాతాను శోధనలే నాకెదురైనా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. జీవిత పరీక్షలను ప్రభుని కర్పిస్తూ విశ్వాసంతో ముందుకు సాగుటకై ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శోధనలో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాయబోతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రైతులందరూ వర్షం కోసం వేచి ఉండగా వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబంలో వేదనతో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్వరలోని పిల్లల విషయంలో సెటిల్మెంట్ జరగాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జాబ్ కోసం ప్రమోషన్ కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వీసా విషయంలో ఫారిన్ దేశంలో కొన్ని విన్నపాలతో వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరైతే అప్పు సమస్యలతో ఉన్నారో వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫెలిసిటమ్మ గారిలాగా పిల్లల్ని పెంచలేక బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జరుగుతున్న ఇంగ్లీష్ వడకం కోసం ప్రభుని ప్రార్థించండి. అలాగే 22 సాయంత్రం నుంచి 26 మధ్యాహ్నం వరకు జరుగుతున్న యేసు రక్తం గురించి పలుకుపోతున్నటువంటి ఆ శక్తి గల వడకంలో తెలుగులో పాల్గొంటున్న వాళ్ళ కోసం ప్రార్థించండి. వచ్చే వాళ్ళందరూ దయచేసి మీరు ఆధార్ కార్డ్ జెరాక్స్తో రావాలని మనవి చేస్తున్న విషయాన్ని అందరికీ తెలియచేయాలని కూడా మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. అలాగే 3వ ఆదివారం మనము వృద్ధా వయసులో ఉన్న వాళ్ళని మర్చిపోతే మనలను కూడా ఎవరు పట్టించుకోరు వృద్ధా వయసులో ఉన్నప్పుడు. అందుకే వృద్ధా వయసులో ఉన్న అమ్మమ్మ, తాత, నానమ్మ, అలా పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరినీ దయచేసి 3వ ఆదివారం ఇక్కడికి తీసుకురండి.
వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి పండుగలా జరపడానికి నిర్ణయించుకున్నాం. వీ హ్యావ్ ద గ్రాండ్ పేరెంట్స్ డే, సీనియర్ సిటిజన్స్ డే ఆన్ ద థర్డ్ సండే హియర్. కైండ్లీ బ్రింగ్ యువర్ గ్రాండ్ parents and elderly people. Please bring them. When you grow old, somebody will mind you if you show this charity. ఈ చారిటీ, ఈ మంచితనం చూపిస్తే నీ వృద్ధ వయసులో ఎవరో ఒకరు నీ మీద మంచితనం చూపిస్తాడు. ఆదివారం అనగా 3వ ఆదివారం ఈ ప్రత్యేకంగా ఈ యొక్క ప్రజల కోసం ప్రార్థిస్తాం. థర్డ్ సండే ఇస్ అ స్పెషల్ సండే డెడికేటెడ్ టు ద సీనియర్ సిటిజన్స్. ప్లీజ్ బ్రింగ్ దమ్, ఎంకరేజ్ దమ్. గాడ్ విల్ బ్లెస్ యూ. చివరి గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈరోజు లేటుగా ఆన్లైన్లో వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ఫెలిసిట్ అమ్మ తన యొక్క 7 కుమారులు వారు దేవుని కోసం మరణించి సాక్షిగా మారిన పండుగను కొనియాడుతున్నాం. ఫెలిసిటా అనగా అర్థం ఏంటంటే సంతోషం, సత్కారం, పండుగ అని అర్థం. ఫెలిసిటా మీన్స్ joy, the one who is able to receive reward, the one who is equal to a great festival. ఆమె జీవితం అలాగే మారిపోయింది. భర్తను కోల్పోయిన విధవరాలు క్వశ్చన్ చేయలేదు, ఎందుకు నా భర్తను ఈ వయసులో తీసుకున్నావని. 7 పిల్లల్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఒక్కరు మేనేజ్ చేయాలి. అలాగే జీవించింది, పేరుకు తగిన విధంగా జీవించింది. ఫెలిసిటా లివ్డ్ అప్ టు హర్ నేమ్. ఈరోజు మనం కూడా ఈ పేరును బట్టి మన జీవితంలో దేవునికి బహుమానంగా ఉండేటట్టు ప్రార్థిస్తాం. మనము భూమాత్రం గర్భంలో చేరే వరకు, ఎప్పటి నుంచి మాతృ గర్భము నుండి భూమాతృ గర్భంలో చేరే వరకు తప్పదంట శ్రమలు, కానీ అవన్నిటిలో దేవుడే నడిపిస్తాడని ఈరోజు పాడుతున్నాం. సిరాక్ 41:2 అలా చెప్తుంది. సిరాక్ చాప్టర్ 40 verse 1-2. From womb to tomb we will go through our own sufferings, but we are not alone. God will lead us is the meaning of the song today. నడిపిస్తాడు అంటే అదే అర్థం. ప్రార్థించి ముగిస్తాం. దేవా మమ్మ నడిపించుము దేవా. ఆరోగ్యరెడ్డిని ఇప్పుడు దీవిస్తున్నందులకై నీకే స్తోత్రం. సెలెస్టీన్ అమ్మను ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం. కడుపులో ఉన్నటువంటి అల్సర్ అది పుండ్ అయిపోయి అసలు ట్రీట్మెంట్ లేదు, ఏమి చేయలేము అని, అది ఇంకొక స్టేజ్కి వెళ్ళబోతుందని భయపెడుతున్నారు. దాన్ని మలచబోతున్నందులకై నీకే స్తోత్రం. దేవా, దురదతో బాధపడుతున్న స్కిన్లో బాధపడుతున్న 2 స్త్రీలను ఈరోజు ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం. ప్రభువా, పిల్లల విషయంలో బాధపడుతున్న అనేక కుటుంబాలను ఫెలిసిటమ్మ పండుగ ద్వారా ఈరోజు ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రమని పాడి ముగిస్తామా? అనేక మందిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, మహిమతో అలంకరిస్తున్నాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మాత్ర గర్భము నుండి భూగర్భము వరకు నరుడైన నాకు భారం తప్పకపోయినా, మాతృ గర్భము నుండి భూగర్భము వరకు నరుడైన నాకు భారం తప్పకపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు,
గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపించుమా శ్రమలో నన్ను, నడిపించుమా జీవిత పరీక్షలో నన్ను, నడిపించుమా. నిన్నే నేను నమ్మియున్నాను యేసయ్యా. సరెండర్ అయిపోతాం దేవుని ముందు. Let us surrender ourselves completely with all our issues and problems and pray. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. చేతులు జోడించి ప్రభు యొక్క ఆశ్రయం పొందుకున్నాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి భద్రంగా అధిభద్రంగా తన చేతులతో నడిపించి గమ్యం చేర్చి దీవించునుగాక. As the Lord is our destination and the one who leads us to the destination, may the Lord bless you according to this song in the name of the Father and of the Son and of the Holy Spirit. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను నిన్ను విడువడు యేసయ్యా.